హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే రీసెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీది పెట్టాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ అనేది ఇవాళ మార్నింగ్ మనం చూసినట్టయితే మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేసి 19,700 లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళి క్యాండిల్ క్లోజ్ చేసింది, ఒక మంచి పిన్ బార్ క్యాండిల్ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. ఏదన్నా రెసిస్టెన్స్ని కానీ సపోర్ట్ని కానీ మల్టిపుల్ టైమ్స్ని మార్కెట్ టెస్ట్ చేస్తుంది అనుకో, దాన్ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదే మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి దీనిపైన, సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ 19,875 రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్రెడీ మార్కెట్ అనేది 19,800 పైన మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ అనేది ఏదైతే ఇక్కడ హై ఉందో 19,875 ఆర్ 19,879 హై ఉందో దానిపైన మార్కెట్ వెళ్తే కనుక మార్కెట్ అప్ టు 19,900 అండ్ 20,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ టార్గెట్ అనేది ఇంకా 200 పాయింట్స్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మనం ర్యాలీ చూడవచ్చు పాజిటివ్గా. అండ్ డౌన్ సైడ్ మంచి సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు 19,700 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది రేపటి ఎక్స్పైరీకి. అండ్ 19,800 పైన మార్కెట్ ఉంటే 19,800 కూడా ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంది. ఈవెన్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగ్ కూడా అదే చెప్పాను. బట్ బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా డ్రాగ్ చేసింది. అండ్ నిఫ్టీ మనకి డౌన్ సైడ్లో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి పాజిటివ్ రికవరీ ఇచ్చేసింది. సో నిఫ్టీ స్టిల్ పాజిటివ్లో ఉన్నాను. సో రేపు ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి 19,900 to 20,000 లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో రేపు ఎక్స్పైరీ 19,850 పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ 19,800 పైన మార్కెట్ ఉంది. సో ఇప్పుడు రేపు మార్కెట్ 19,850 ఆర్ 19,900 లెవెల్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇది మనకి నిఫ్టీ పాజిటివ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ డిప్ ఆన్ బై స్ట్రాటజీ అయితే నిఫ్టీలో మనం ప్లాన్ చేయవచ్చు. నిఫ్టీ బేరిష్ ఎప్పుడు అవుతుంది అంటే 19,700 బిలోనే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో రేపటి ఎక్స్పైరీకి అప్పటి వరకు పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 239 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే 400 పాయింట్స్ డౌన్ వచ్చింది అండ్ 200 పాయింట్స్ మనకి రికవరీ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ఇంకా చూసినా సరే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి బేరిషే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకు ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది అండ్ ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా ఇవాళ బ్రేక్ డౌన్ అయ్యింది. కాకపోతే మార్కెట్ అనేది 43,400 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. బట్ 43,500 కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు. సో దానిపైన మార్కెట్ 43,800 రెసిస్టెన్స్ ఉంది అండ్ 44,000 లెవెల్ కూడా మార్కెట్కి రెసిస్టెన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా కనిపిస్తుంది కొద్దిగా. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే రెసిస్టెన్స్ కంటిన్యూస్లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో దీన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. సో నిఫ్టీ పాజిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా కనిపిస్తుంది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీనే చూసుకుందాం. సో ఇక్కడ చూసామనుకోండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పైన మనం చూసినట్టయితే షార్టర్ టైం ఫ్రేమ్ పైన చూసినా సరే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత రిజెక్ట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 43,200 లెవెల్ దగ్గరకు వచ్చింది. సో 43,200 లెవెల్ ఒక మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 43,000 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. సో ప్రీవియస్లీ మార్కెట్ ఇదే లెవెల్స్ దగ్గర కూడా మనకి బయర్స్ అనేవాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా
షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది. బట్ రేపు మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ దీని మధ్యలో ఉందనుకోండి, సో మార్కెట్ అనేది అప్ సైడ్లో 43,800 లెవెల్ అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ మళ్ళీ మార్కెట్ 43,500 సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. మళ్ళీ మార్కెట్ చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు మార్కెట్లో ఒకవేళ 43,400 అండ్ ఇవాళ డే లో కింద ఉంటే అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ అండ్ బేరిష్ కనిపిస్తుంది. సో కొద్దిగా వీక్గా అనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. అండ్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను ఇక్కడ. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్ నుంచి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ని మంచి సపోర్ట్ లేక మార్కెట్ తీసుకుంటుంది నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ కంటిన్యూస్లీ ఈ లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. దాని తర్వాత మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఫాల్ అయిందో దీంట్లో కూడా నిఫ్టీలో మనకు ఫాల్ కనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. అండ్ 19,700 లెవెల్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ రేపు మార్కెట్లో ఈ హై ఏదైతే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది కదా, ఈ లెవెల్ పైన మార్కెట్ వెళ్ళినా సరే ఇక్కడ ఒక హై ఉంది, ఈ లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో క్లియర్లీ మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది. అప్పుడు మార్కెట్లో 19,900 అండ్ 20,000 లెవెల్ వరకు మార్కెట్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 19,750 19,700 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్ రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా నిన్న కూడా మనకు పాజిటివ్గా అనిపించింది. అండ్ ఇవాళ కూడా మనం చూసినట్టయితే 19,800 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈవెన్ 19,750 19,700 లెవెల్ దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది, మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 19,900 అండ్ 20,000 లెవెల్ దగ్గర మార్కెట్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్లో కాల్ రైటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 20,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఇక్కడ కూడా మార్కెట్లో డేటా కూడా మనకు అదే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇవాళ ఎక్స్పైరీ అయింది. డేట్ చేంజ్ చేసుకుందాం మనం 30 నవంబర్ది. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 43,400 లెవెల్ చూడండి అండ్ 43,500 లెవెల్ దగ్గర చూడండి 92,000 ఉంది. అదే మనకి పుట్ సైడ్ చూస్తే 20,000 అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్టయితే. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డేటా కొద్దిగా వీక్ కనిపిస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ డౌన్ సైడ్లో 43,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది 23,000. సో 43,500 రెసిస్టెన్స్, 44,000 లెవెల్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో 43,000 సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఆల్రెడీ మార్కెట్స్ ఓపెన్ అయ్యి రన్ అవుతున్నాయి యూఎస్ మార్కెట్స్ కూడా. సో ఇక్కడ మనం డౌ జోన్స్ యూఎస్ మార్కెట్స్ చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, 100 పాయింట్స్ ప్లస్ మనకు పాజిటివ్గా అనిపిస్తుంది. ఈవెన్ S&P 500 పాజిటివ్ ఉంది, నాస్డాక్ పాజిటివ్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. బట్ మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 11 పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కనుక పాజిటివ్లో క్లోజ్ అయినాయి అనుకోండి, రేపు మనకు పాజిటివ్ స్టార్ట్ అవ్వచ్చు. లేదా మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా మార్కెట్ అనేది క్లోజ్ చేస్తే ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ చేస్తే రేపు మనం గ్యాప్ అప్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో మార్కెట్స్ అనేది పాజిటివ్ చూపిస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్. నిఫ్టీ మన మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్నే చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక 19,900 to 20,000 లెవెల్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ యాజ్ పర్ డేటా కూడా. సో మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడేలో నేను ఇక్కడ కంప్లీట్లీ డేటా అండ్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ కూడా నా వ్యూ కూడా షేర్ చేస్తూ ఉంటాను అండ్ కాల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు మీ అనాలిసిస్ చేసి ఎటువంటి ట్రేడ్స్ అన్నా కూడా ప్లేస్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.